మరో 2 రోజుల్లో పునఃప్రారంభం కానున్న ఐపీఎల్ 18లో పలు జట్లకు విదేశీ ఆటగాళ్ల రాకపై అనిశ్చితి కొనసాగుతున్న వేళ భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఫ్రాంచైజీలకు స్వల్ప ఊరటనిచ్చింది. అందుబాటులో లేని విదేశీ ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేసుకోవడానికి గాను టెంపరరీ రీప్లేస్మెంట్స్ కు ఆమోద ముద్ర వేసింది. దీని ప్రకారం ఆయా జట్లు ఫారెన్ ప్లేయర్స్ స్థానాన్ని తక్షణమే మరో ప్లేయర్తో భర్తీ చేసుకోవచ్చు. దీని ప్రకారమే ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ కు దూరమైన ఆస్ట్రేలియా ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ స్థానంలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను జట్టులోకి తీసుకుంది. అయితే ఈ రీప్లేస్మెంట్స్ మాత్రం తాత్కాలికం. వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ మినీ వేలంలో ఈ ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి ఆ జట్లకు అవకాశం లేదు. వీళ్ళు మినీ వేలంలో పాల్గొనవచ్చని ఐపీఎల్ సీఓఓ హేమంత్ అమీన్ ఫ్రాంచైజీలకు సూచించాడు. స్వదేశాలకు వెళ్లిన వారిలో ఎవరు తిరిగొస్తారు అన్న దానిపై ఆందోళన పడ్డ ఫ్రాంచైజీలు ఆస్ట్రేలియాకు చెందిన పలువురు మినహా మిగిలిన దేశాల ఆటగాళ్లంతా తిరిగి రావడానికి సంసిద్ధత వ్యక్తం చేయడంతో ఊపిరి పీల్చుకున్నాయి. బుధవారం పలువురు విదేశీ ఆటగాళ్లు ఫ్రాంచైజీలతో చేరగా శుక్ర-శనివారం నాటికి మిగిలిన వారు ఆయా జట్లతో కలిసే అవకాశం ఉంది. అయితే ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్ల ఆటగాళ్లు మాత్రం లీగ్ దశ ముగియగానే మళ్లీ బ్యాగులు సర్దుకోనున్నారు. వెస్టిండీస్తో వన్డే సిరీస్ సందర్భంగా ఇంగ్లాండ్ ప్లేయర్లు ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ప్లే ఆఫ్స్ కు అందుబాటులో ఉండబోమని ఫ్రాంచైజీలకు తేల్చి చెప్పినట్టు సమాచారం. ఆయా దేశాల బోర్డులు సైతం ఈ షరతు మీద వారిని తిరిగి భారత్కు పంపేందుకు అంగీకరించాయి.